ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము, నాతో కూడా యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 3వ వచనము. గణపరుచుట అనే మాటకు అర్థము అధికము చేయుట. దేవునితో మనము నేను నిన్ను గణపరుస్తున్నాను అని అంటే అక్షరాల నేను నాకున్న అవసరాలు లేక నా సమస్యలన్నిటికంటే నిన్ను నా జీవితంలో గణపరుస్తున్నాను అని అర్థము. దేవుణ్ణి గణపరచుటను గూర్చి అనేక పాటలను దాని అర్థం తెలియకుండానే మనము గత సంవత్సరాలుగా పాడుతుంటాము. ఇలాంటివి మనం చాలా చేస్తుంటాము. మనకు కనీసం అర్థం కాని విషయాల గురించి మాట్లాడుతాము, పాటలు పాడుతాము. మనము దేవుని గణపరచాలి అంటే మన జీవితంలో ప్రతి దానికన్నా ఆయనను గొప్ప చేసుకోవాలి. మనము ఆరాధించేటప్పుడు, స్తుతించేటప్పుడు మనము చేసేది అదే. ప్రభువా, నీవు ఎంతో గనుడవు, ఎంతో అధికుడవు, కావున నిన్ను ఆరాధిస్తున్నాను అని మనం చెప్తుంటాము. దేవుని మనము ప్రథమ స్థానంలో ఉంచినప్పుడు నీవు నా అవసరాలన్నిటికన్నా గొప్ప అని చెప్పినట్లే. అయితే మనం కేవలం నోటితో దేవుని గణపరుస్తున్నామా లేక హృదయపూర్వకముగా దేవుని గణపరుస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. God bless you.